నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేనైతే మా అక్క వాళ్ళ గడపలన్నింటికి ముగ్గులైతే వేశాను. అసలు నిజానికి చెప్పాలంటే నేనెప్పుడు కూడా ట్రై చేయలేదండి ఈ గడపల మీద ముగ్గులేయడము. ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే నాకు మ్యారేజ్ కాకముందుకు అట్లా వేశాను. ఫస్టే చాలా బాగా వేశాను. నాది నాకే భలే అనిపించింది. ఏదైనా సరే చేస్తే ఖచ్చితంగా వస్తుంది. పట్టుదల ఉండాలి మనకంతే. అంటే కనీసం ట్రై కూడా చేయలే. కొందరు ఎట్లా అంటే ముందుగా మన కడపల పైన పెన్‌తో గానీ, పెన్సిల్‌తో గానైతే డిజైన్ వేసి దాని పైనుండైతే వేస్తారు గదా! నేను అలా కూడా చేయలేదు. డైరెక్ట్‌గా బ్రష్ పట్టే మా అమ్మ వాళ్ళ కడప మీద అంటే నాకు పెళ్లి కాకముందుకు మా ఇంటి దగ్గరైతే కడప మీదనైతే వేసిన. తర్వాత నాకు పెళ్ళైన తర్వాత ఇంకా మా అత్తమ్మ వాళ్ళ కడపల మీద అక్కడ గూడా మంచిగా వేసిన. ఎలాంటివి పెన్సిల్లు, పెన్నులు యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా వేశాను. చాలా సింపుల్ కొన్ని సింపుల్ ట్రిక్స్ యూజ్ చేస్తే ఖచ్చితంగా వస్తది. ఇక్కడ నేను వేస్తున్నా గదా! ఈ బ్రష్‌కి ముందుకి కొద్దిగా రెడ్ కలర్ పెట్టాలి. ఇంకా వెనక్కి వేలుతోనే వైట్ కలర్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా వంపి పెడితే కడప పైనైతే చాలా చక్కగా వస్తాయి డిజైన్స్. అయితే నేనిక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక చీపురు పుల్లతో అయితే ముందుగా కొంచెం రెడ్ కలర్ పెట్టి దాని వెనకాల వైట్ అయితే పెట్టేస్తున్నాను. మనము రెడ్ కలర్‌లో ముందు కోసనైతే డైరెక్ట్‌గా ముంచేయొచ్చు. వైట్‌ని వెనకాల చీపురు పుల్లతో అయితే వేసుకుంటే సరిపోతుంది. అంతే చాలా ఈజీ అండి వేయడం అయితే. నేనిక్కడ చూపిస్తున్నా గదా వీడియోలో. నేను ఎలాగైతే వేస్తున్నానో అలానే వేసేయండి. చాలా బాగొస్తుందబ్బా! నాకిప్పుడు ఎలా అంటే నేను సింపుల్‌గా చెప్తాను వినండి. ఇప్పుడు మనకి పెయింట్ డబ్బాలైతే ఉంటవి గదా! అందులో మనకి ఫస్ట్‌గా రెడ్ కలర్‌ని హాఫ్ వరకైతే ముంచేసేయాలి. తర్వాత వైట్ కలర్‌ని మనము వేలితోనైనా లేదంటే ఒక కట్టెపుల్లతో లేకపోతే ఇయర్ బడ్స్ అలాంటివి ఉంటవి గదా! వైట్ కలర్‌ని వెనకాలకి ముంచేసుకొని ఇలా ఒత్తుకుంటే కడపల పైన మనకి డిజైన్ అనేది చాలా చక్కగా వస్తది. మీకు ఇంకోటి కూడా చెప్పనా? మనకి మందులోకి వాడతారు. ఒక చెట్టు ఉంటది. దానికి కొంచెం ఫ్లవర్ లాగానైతే కాస్తది. అది అందరికీ తెలియకపోవచ్చు. వాటితోని కూడా ముగ్గులేస్తే చాలా బాగా వస్తాయి. ఇలా గ్రీన్ కలర్‌తోనైతే ఇట్లా లీవ్స్ లాగా వేసిన. ఎట్లా ఉంది? మంచిగొచ్చిందా? నేనెప్పుడు కూడా నిజమండి అసలు ట్రై చేయలేదు. డైరెక్ట్‌గా వేయడమే ఇంక అంతే. ఏ పని చేసినా సరే నాకు మంచిగానే వస్తది. నాది నాకైతే అట్లనే అనిపిస్తది. ఇంకా తెలీదు మరి. ఎలా వేశాను ఏంటి అనేదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేయండబ్బా! మా అక్క వాళ్ళ హోమ్‌కైతే మొత్తము 6 గడపలైతే ఉంటవి. నేనింకా 5కే వేశాను. అయితే ముందు రోజు చికెన్ తినుంటి. ఇంకా దేవుని రూమ్ గడపకైతే వేయలేదు. మా అక్కనే వేసుకోమనైతే చెప్పిన. లేదంటే నేను మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు వేస్తాలే అని చెప్పేసి అయితే వచ్చిన. అయితే ఇక్కడ ఒకటి మిస్టేక్ ఏందంటే ఈ కలర్స్ ఏసేటప్పుడైతే మా బావ లేడు గడపలకి. యెల్లో కలర్ ఏసేటప్పుడు బయటికెళ్ళిండు. ఇంకా మా అక్క అయితే ఎట్లా అంటే మనకిప్పుడు అందరూ ఎలా వేసుకుంటున్నారు గడపలకి మనకు పైన వరకైతే వెనకటి రోజులలో ఇలా పైనకి ఉంటవి గదా! అంటే డోర్లు వేసే వాటికి గూడా అక్కడి వరకైతే వేద్దుము. ఇప్పుడు జస్ట్ కడపల కింది వరకు మాత్రమే ఈ యెల్లో కలర్ అనేది ఏస్తున్నారు. ఇంకా అలానే వేయడం కావచ్చని నేను, మా అమ్మ ఇద్దరం కలిసి అయితే అంతే వేసేసినాం. ఇంకా మా బావ వచ్చిన తర్వాత పైన వరకి పెడితే మంచిగా కనబడతది అంటే, అయితే అక్కడ ముందే కలర్ ఏసుండే డోర్‌కి వేసిన కలరే దానికి గూడా వేసుండే. ఇంకా మేమైతే ఇగ అక్కడ వేయలేదు. ఇంకా కనిపిస్తుంది గదా మీకు ఇటు మూల. పైన వరకైతే వేయలేదు. ఇంకా మా బావ వచ్చి ఆ పైన వరకి గూడా వేసిండు. ఇంకా నేను వేస్తున్నప్పుడే వేసిండు. ఈ క పె మన కడపలకి ముగ్గులేస్తున్నప్పుడే. ఇంకేమైందంటే నేను మళ్ళీ వచ్చినప్పుడు వేస్తా లేదంటే నీకొస్తే వేసుకో అని చెప్పేసి అయితే వచ్చిన. ఇంకా వేసిందో వేయలేదో ఇగ నేను మా అక్కకి ఫోన్ చేయలేదు. మళ్ళీ అడగలేదు. పైనకైతే ఇంకా ఖాళీగానే ఉండిపోయినామన్నమాట. అంటే నిన్ననే పెట్టిండు ఆ యెల్లో కలరు. నేను ఈ ముగ్గులేసేటప్పుడే. ఇంకా మొత్తానికైతే ముగ్గు ఎట్లా వేసినా ఏంటిది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండబ్బా! భలే సింపుల్ గదా! ఇలా వేయడము. ఎవ్వరైనా సరే ఈజీగా వేయొచ్చు. మనం ముందుగా భయపడతాం బ్రష్ పట్టినప్పుడు. చేతులు కొద్దిగా వణుకుతాయి గూడా. బట్ వేస్తా ఉంటే ఒక గడపకి వేసినామా ఇంకొక గడపకి ఖచ్చితంగా ఈజీ అయిపోతుంది. మనం చేస్తే ఏ పనైనా సరే ఫస్ట్ భయపడతాం. కొంచెం గుండెలో భయమైతది. కానీ వేస్తా ఉంటే అదే పర్ఫెక్ట్‌గా వస్తదండి. ఎప్పుడైనా సరే మనం ఏ పని మొదలుపెట్టినా మనం ఈజీగా చేసుకుంటూ పోతే అదే అయిపోతది. అన్ని గడపలకి వేసిన తర్వాత ఒకసారి లేచి అన్ని వీడియోస్ తీసుకుంటున్నప్పుడు నాది నాకే అసలు భలే అనిపించింది. ఎందుకంటే తొందరగా వేసేసిన. భలే ఫాస్ట్‌గా వేసినా అని నాకే ఒకసారి భలేగా అనిపించింది. కాకపోతే మంచిగా వచ్చినాయి అన్ని గడపలకి ముగ్గులైతే. మా కూతురైతే వీడియో తీస్తుంది. మా అక్క వాళ్ళ పాప. వీడియోస్ కూడా మంచిగా తీసింది తను. నేను ఎట్లా తీస్తదో ఏమో అనుకున్నా గానీ పర్లేదు బానే తీసింది. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు మేమంటే గడపలకి ముగ్గులేసుకునేటప్పుడు మాట్లాడుకుంటాం గదా! మాటలైతే ఎవరమైనా సరే ఒక పని చేస్తున్నామంటే అసలు ముచ్చట లేనిది ఆ పనే గడవదు. ఇంకా ఈ మాటలు వింటుంటూ ఎడిటింగ్ చేస్తా ఉంటే నేనైతే ఫుల్‌గా నవ్వుకున్నా. అబ్బా! నిజంగా మనుషులందరం ఏ పని చేసినా సరే ఎవరైనా మనకు పక్కన ఉంటే ఆ రోజంతా ముచ్చట పెట్టడానికి ఇంకా మన నోరుకి అదుపు అనేది ఉండదు గదా! వీడియో ఎడిటింగ్ చేసినప్పుడైతే నేను ఫుల్‌గా నవ్వుకున్నా ఆ మాటలన్నీ వింటుంటూ. మేము అక్క వాళ్ళ ఇంటికెళ్ళేటప్పుడేమో బైక్ పైన వెళ్ళినాం మంచిగా అనిపించింది. కానీ వచ్చేటప్పుడైతే అబ్బా! చుక్క
చుక్కలు చూసినామండి నిజంగా. అసలు ఇప్పుడు మనకి ఈ ఫెస్టివల్ వస్తుంది కదా, మేడారం జాతర అయితే వస్తుంది కదా. ఇంకా మేమైతే అక్క వాళ్ళది గంగధర, అక్కడ నుంచెలైతే మా బావ అయితే దింపేసిండు. అక్కడ నుండి మళ్ళీ ఇంకా వేరే ఆటో ఎక్కైతే వచ్చేసినాము. అక్కడ నుంచి వేములవాడకు వచ్చేసరికి అయితే ఫుల్ రష్ అండి బాబు. నిజంగా వేములవాడ దర్శనానికి అయితే ఫుల్ మంది వస్తున్నారు. బస్సులు ఒక్కటి కూడా ఖాళీగా లేవు. నేనైతే షాక్ అనిపించింది మాకు. అందరూ ఎక్కడ చూసినా జనాలే, ఎక్కడ చూసినా పిల్లలే. ఇంకా వేములవాడలో 2 పిల్లలు అయితే తప్పిపోయారు. ఇంకా మైక్లో అయితే అనౌన్స్ చేసిర్రు అనమాట. ఇంకా వాళ్ళు దొరికిర్రా లేదా అనేది తెలియదు కానీ బస్ కోసం ఫస్ట్ టైం నా జీవితంలో నేను అంతసేపు వెయిట్ చేయడం అయితే. అంటారు కదా ఒక డైలాగు, ఇసుక పోస్తే మనకి జనాల నెత్తుల పైననే పడుతుంది కానీ కింద అయితే పడదని, అట్లా ఉందన్నమాట రష్. ఇంకా బస్సు వచ్చేసరికి అయితే మాకైతే ఇంటికి వచ్చేసరికి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఫుల్ లేట్ అయిందబ్బా. వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా వెళ్ళినామో వచ్చేటప్పుడు అయితే అంత తలనొప్పి లేచింది నాకైతే ఆ బస్సుల కోసం వెయిట్ చేసి. ఇప్పుడే అట్లుందంటే ఇంకా జాతరకి ఎంత రష్ ఉంటుందో ఊరు దేవుడా అనిపించింది నాకు. మేడారం జాతర మీలో ఎంతమంది చూసిర్రు? నేనైతే చూడాలి అనుకుంటున్నా కానీ ఇయర్ కుదిరేటట్లు లేదు. కానీ మా హస్బెండ్ ఎందుకో తెలియదు, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే నెక్స్ట్ ఇయర్ వెళ్దాం ఒకసారి చూసేద్దాం అని చెప్పేసి అన్నాడు. మరి వెళ్తామా లేదా ఇంకా ఆ దేవుడి దయ, వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నాను. నేనైతే నిజంగా ఒక్కసారి కూడా చూడలే జాతర, అసలు ఎట్లుంటుందో కూడా తెలియదు ఆ అమ్మవారి టెంపుల్ అయితే. ఇంకా ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారి అయితే అన్ని గుడులకి వెళ్ళాలని కోరిక. మరి వెళ్తామా లేదా అనేది అయితే ఇంకా ఆ దేవుడికే తెలుసు, కానీ వెళ్ళాలి ఖచ్చితంగా. మా అక్క వాళ్ళు ఇట్లా వెళ్తారు టెంపుల్కి, అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళు వెళ్తారు, మా అక్క వాళ్ళు కూడా వెళ్తారు. వాళ్ళు బంగారం అంటే బెల్లం అయితే తీసుకొస్తారు కదా అక్కడ నుండి. ఆ బెల్లాన్ని ఉడకబెట్టొద్దు అని అంటారు. దేనికోసం ఉడకబెట్టద్దు అంటారు? ఏదన్నా రీజన్ ఉందా? మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చాలామంది ఉడకబెట్టద్దు పొయ్యి మీద పెట్టి అని అంటారు, కానీ ఎందుకు ఏంటిది అనేది మాత్రం ఎవ్వరు చెప్పారు. ఇంకా ఎందుకో దానికి ఏమన్నా రీజన్ ఉంటుంది ఖచ్చితంగా. ఎవరికైనా తెలిస్తేనైతే చెప్పండి నాకు. అక్క వాళ్ళు ఈ ఇల్లు కట్టేసి నాకు తెలిసి 1.5 year అవుతుంది అంతే. ఇంకా గడపలు అయితే బోసిపోయినట్టు ఉన్నవి, కలర్ అయితే పెట్టలేదు. ఇంకా నేను వెళ్ళిన తర్వాత అనుంటి నాకు వీడియో తీసుకోవడానికి ఉంటుంది, ఇంకా కడపలకి కలర్ వేయలేదు. రోజు కలర్ వేయకుండా రోజు కడపలు కడిగితే ఏమవుతుందంటే పర్రెలు వచ్చినవి కడపలకి ఒక్కొక్క చోట ఇట్లా వస్తాయి. కలర్ పెట్టుకొని నీకు అంటే నచ్చినప్పుడు ఏదన్నా స్పెషల్ ఉంటే కడుక్కోవచ్చు కదా. ఆ గడపలు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి అంటే అక్క సరే అని చెప్పేసి అయితే ఇంకా కలర్స్ అన్నీ తెప్పించింది. ఇంకా పెట్టేసినాం. పెట్టిన తర్వాత అయితే ఎంత మంచిగా కనిపించింది అంటే నాకే మస్తు అనిపించింది అబ్బా. వెళ్ళినప్పుడు అయితే కొంచెం బోడగా అనిపించింది, కానీ మేము వచ్చేటప్పుడు అయితే నిజంగా అబ్బా లక్ష్మీదేవి కళ కురిసింది అక్కడ గడపల దగ్గర. చాలా బాగుంది. ఎవరింటికైనా అంతేలేండి, మనం కలర్ వేయక ముందుకు ఒక రకంగా ఉంటుంది, కలర్ వేసిన తర్వాత ఒక విధంగా ఉంటుంది. అదే మరి కలర్ గడపలతో అట్లా మంచిగా ఉంటుంది. కానీ చీమలు అదేంటో కానీ గడపలని మొత్తం అంతా ఖరాబ్ చేస్తాయండి. ఈ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంతే, అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంతే. ఇప్పుడు అక్క వాళ్ళది మొన్ననే కట్టారు కదా, వాళ్ళది కూడా చిన్న ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నవి. ఈ చీమలు గడపలని చాలా బాగా ఖరాబ్ చేస్తాయి. కాబట్టి కొందరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా కొన్ని రూములలో కొన్ని జాగాలలో అయితే వాళ్ళు సిమెంట్ కడపలు అయితే పెట్టేసిర్రు. ఇంకా అవైతే ఎట్లున్నవో అట్లనే ఉన్నవి. ఈ ముందట మాత్రము మన కట్టెలతోని కదా కొద్దిగా ఖరాబ్ అయితే అయినవి, కానీ మంచిగా ఉన్నవి. కానీ కొంచెం అప్పటికిప్పటికి కొద్దిగా తేడా అయితే అయినవి. కానీ మస్తు అనిపించింది నాకు ఈ ముగ్గులు వేస్తున్నప్పుడు. సరే మరి ఎట్లున్నవి ముగ్గులన్నీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియో ఇంత లెంతీగా అయితే పెడుతున్నాను కానీ అసలు నాకు ఏం మాట్లాడాలో నిజంగా అర్థం అవ్వట్లేదబ్బా. ఏదో ఒకటి మీకు టాపిక్ అయితే చెప్తున్నా కానీ ముగ్గులు ఎట్లున్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అయితే మీకు ఒక జోక్ చెప్పనా, నిజంగా నేను లైఫ్లో ఎప్పుడైనా సరే అర్షలు చేస్తే ఒక్కసారి కూడా ఫెయిల్ కాలేదు. నేను ఇంతవరకు ఒక 10 సార్లు చేసినా కావచ్చు. ఎప్పుడు చూడు అర్షలు సూపర్గా వచ్చినవి. ఫస్ట్ టైం నేను ఈ ముగ్గులు వేస్తున్న రోజు రాత్రి నేను లైవ్ కూడా పెట్టిన. ఆ రోజు ఏమైందంటే నైట్ అయిపోయింది, నైట్ 9:30 అట్లా అయింది. ఇంకా మా బావ అయితే అప్పుడే వచ్చిండు. మా అక్క పిండి పట్టించుకురమ్మని చెప్పింది. అరిసెల కోసం నానబెట్టిన బియ్యాన్ని పట్టించుకొచ్చిన తర్వాత వాటికి ఏమైందో తెలియదు. అయితే మా అక్క ఇంకొక మిస్టేక్ ఏం చేసిందంటే సన్న బియ్యం ఉంటుంది కదా, వాటినే పోసేసింది పిండికి. ఇంకా మేమైతే గడపలకి ముగ్గులు వేయడం పెట్టిన తర్వాత మా అక్క వద్దుదా మార్నింగ్ వేసుకుందామని చెప్పేసి ఇంకా అరిసెలు అయితే స్టార్ట్ చేసినాం. ఇవన్నీ మార్నింగే వేసిన, నైట్ అయితే 2 గడపలకి వేసిన. ఇంకా మొదలుపెట్టిన తర్వాత ఆనకం బాగానే వచ్చింది. ఇంకా మంచిగా పిండి కలిపేసుకున్నాము, అదంతా అయిపోయింది. నాకు పిండి కలిపిన తర్వాత ఎక్కడో డౌట్ కొట్టింది. అక్క పిండి ఎందుకో కొంచెం నాకు తేడా కొడుతుంది అని చెప్తే ఏం పర్లేదు వేసి అయితే చూద్దామని చెప్పి మా అక్క కూడా రెడీ అయిపోయింది. నిజంగా మొత్తానికే రావద్దు వేస్తూ ఉంటే. అసలు ఏమైందో తెలీదు, ఒక 10 అరిసెలు అయితే బాగానే వచ్చినవి.
ఇంకొక 11, 12 అరిసెల నుంచెలి అరిసెలు మొత్తం అవి విరిగిపోవడం కాదండి. మన పాలు విరిగితే ఎట్లా అవుతాయి అవి సేమ్ ఆ మాదిరిగా అయింది. అసలు ఎందుకు అట్లా జరిగిందో తెలీదు. ఇంకా మా అక్క అన్నది అంటే పల్లెటూరోళ్ళా మరి తెలీదు. మరి నిజమేనా తెలీదు గానీ, మరి మేమేదన్నా మిస్టేక్ చేసినామా తెలీదు. కానీ నేను ఎన్ని సార్లు చేసినా ఒక్కసారి కూడా ఖరాబ్ కాలేదు కానీ పిండైతే ఖరాబ్ అయిపోయిందండి నిజంగా. అన్ని అప్పాలు బాగానే వచ్చినవి కానీ ఇంకా లాస్ట్‌కి కొద్దిగా అసలు రాలేదు. ఆయిల్‌లో వేసిన కొద్దీ మొత్తం విచ్చుకుపోవడం అయితే మొదలుపెట్టేసినాయి. ఇంకా మాకు ఎక్కడ దెయ్యాలో, భూతాలో అనైతే అన్నది కానీ ఇంకా తెలీదు. మేమేదన్నా మిస్టేక్ చేసినామా తెలీదు. ఫస్ట్ అయితే బాగానే వచ్చినవి. మరి మొత్తం అన్నీ బాగానే రావాలి. కాకపోతే మధ్యలోకి వచ్చిన తర్వాత అయితే బాగా రాలేవు. ఇంకా మీకు చాలామందికి చెప్పినా కదా! ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు. మీకు ఆ రోజు లైవ్‌లో అరిసెలు ఎట్లా చేయాలి అనేది నేను వీడియో పెడతా అని చెప్పిన కదా! మధ్యలో వరకి బానే వచ్చినవి. ఆఖరికైతే ఇంకా రాలే. ఫ్లాప్ అయిపోయింది వీడియో. వీడియో తీశాను. బట్ ఇంకా అప్‌లోడ్ చేయొద్దని చెప్పేసి ఇంకా సైలెంట్‌గా ఊరుకున్నా. ఇంకా నాకైతే భలే నవ్వొచ్చిందబ్బా! మా బావ, నేను, అక్క ఫుల్‌గా నవ్వుకున్నాం అవన్నీ అయిపోయే వరకి. ఇంకా మాకైతే పిండెందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి వాటిని కుడుముల్లాగా వేసుకుందాంలే అని చెప్పి ఇడ్లీ పాత్రలో అయితే పెడదామని చెప్పింది. ఇంకా అవి మనము ఇట్లా లడ్డూలాగా కట్టుకుంటాం కదా! ఆ కుడుములకి. అలా ఉండలాగా చుడదామంటే అవి అట్లా కూడా వస్తలేదు ఇంకా తెల్లారికల్లా. ఇంకేం లేదు దీన్ని తీసుకొని పడేయడమే అని చెప్పి ఇంకా సైలెంట్‌గా అక్కడైతే పెట్టేసింది. ఇంకా నయ్యమండి మొత్తానికే రాకపోతే ఇంకా బాధ అనిపిస్తుండే కానీ సగం పిండి అయిపోయింది. కొంచెమే ఖరాబ్ అయిపోయింది. ఇంకేం చేద్దాం అప్పుడప్పుడు అట్లనే జరుగుతది. ఎన్నెన్నో అనుకుంటాము అన్నీ హిట్ అయితాయి. ఏంది కొన్ని ఫ్లాప్ కూడా అయిపోతవి. మీకెప్పుడైనా ఇట్లా జరిగిందా? కానీ అన్ని సార్లు కాకపోవచ్చు. మనం ఒక 10 సార్లు చేస్తే అందులో ఒక్కసారన్నా ఫెయిల్ అవుతది. అది స్టార్టింగ్‌లో కావచ్చు, లేదంటే ఎండింగ్‌లో కావచ్చు, లేదంటే మధ్యలోనే కావచ్చు. ఒకసారి అనుభవం అయిందంటే ఇంకొకసారి మంచిగా చేయడానికి ట్రై చేస్తాంలెండి. కాకపోతే నాకు అరిసెలైతే వచ్చు. ఎందుకు ఫెయిల్ అయిందో తెలీదు. ఇంకా అన్ని గడపలకి అయిపోయింది. ఇది లాస్ట్ ఇంకా ఫైనల్ గడప అన్నమాట. పెద్ద గడపకైతే వేస్తున్నా. అంటే వెళ్ళగానే ఉంటది స్టార్టింగ్‌లో. మీకొక విషయం చెప్పాలి. నేను అన్ని గడపల కంటే ఈ గడపకే సూపర్‌గా వేస్తా అనుకున్నా. కాకపోతే నాకు అన్ని గడపల కంటే ఈ గడపలనే నచ్చలేదు. కొంచెం దీనికి కొంచెం అంటే కొంచెం ఆ వాటికే బాగా వచ్చింది. దీనికి నార్మల్‌గా ఉండిపోయింది. మా అక్క కూడా అన్నది మొత్తం ముగ్గంతా వేసిన తర్వాత, దీనికే సింపుల్‌గా ఏసినవేంది అన్నిటికి సూపర్ ఏసినావు అన్నది. అదే ఫస్ట్ అసలు దీనికే వేస్తే బాగుండేమో అనిపించింది ఇంకా నాకు తర్వాత. అన్నిటికి వేసి వేసి అలసిపోయినట్టు అయిపోయినా. లాస్ట్‌కి వచ్చేసరికి కొంచెం బోర్ కొట్టేసింది. ఇంకా దీనికైతే నార్మల్‌గా వేసిన. ఇంకొకటి ఏందంటే మనం ఈ డిజైన్స్ వేసేటప్పుడు బ్రష్‌లు అనేవి 6, 7, 8, 9 మాత్రమే తీసుకొచ్చుకోవాలి. అయితే ఏమైందంటే ఇక్కడ 10 అట్లా తీసుకొచ్చిన కొంచెం పెద్ద సైజ్‌గా అయిపోయినవి. ఇంక ఇట్లాంటి డిజైన్స్ అయితే పర్ఫెక్ట్‌గా రాలేవన్నమాట. నేను అనుకున్నంత మంచిగానైతే ఈ గడప మీదయితే రాలేదు. ఒకటి చిన్నగా ఉంటే కూడా బాగుండేమో. ఇట్లాంటి ఫ్లవర్స్ ఏస్తే మంచిగొస్తాయి అటువంటి బ్రష్‌లకి. ఇంకా దీన్నైతే కట్ చేసిన బ్రష్‌ని. ఇంకా కట్ చేసినా గానీ ఇంకా నార్మల్‌గానే వచ్చింది. మరి ఈ గడపకి ముగ్గు ఎట్లొచ్చింది ఏంటిదని మీరు కూడా నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మీకు కూడా ఇట్లా జరిగిందా ఎప్పుడైనా? మనం లైఫ్‌లో కొన్ని అనుకుంటాము. కానీ అవి రివర్స్ కొడతావబ్బా! అందుకే నాకు అప్పుడప్పుడు అనిపిస్తది. మనం ఏది కూడా ముందు అనుకోని పెట్టుకోవద్దు. మనం ఎప్పుడైతే చేస్తా అనుకుంటామో అప్పుడే అనుకోవాలి అని చెప్పేసి నేను అనుకున్నా దీనికి మంచిగా ఎయ్యాలిరా అని చెప్పి. కాకపోతే దీనికే నార్మల్‌గా వచ్చింది. ఇంకా ఇంతేనండి బాబు ముచ్చట్లు. మరి ఎట్లున్నాయి ఏంటిది అనేదైతే మీకు ఏ గడప నచ్చింది? ఏ గడపది డిజైన్ నచ్చిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా చేసేయండి. మీకు అర్థమవుతుందనుకుంటా. ఈ ఫ్లవర్స్ వేసేటప్పుడు చూడండి. అటు చివరకి, ఇటు చివరకి 2 చివర్లకి వేరే వేరే కలర్‌లనేటివి వేసుకోవాలి. ఫస్ట్ చెప్పిందేమో ఇట్లా ముందుకన్నమాట. ఇవేమో పక్కలకి బ్రష్‌లకి కలర్ వేయడం. ఇంకెట్లుంది? మంచిగుందా? ఇదైతే పెద్ద రూమ్ గడపది ముగ్గు. మేమైతే మా తెలంగాణ సైడ్ నిజానికి చెప్పాలంటే గడపలు అనము. కడపలు అనే అంటాము. మధ్య మధ్యలో నేను మర్చిపోయి ఎంత కవర్ చేద్దామన్నా కడపలు అనే వస్తున్నాయి. నిజమే అండి. గడపలు అని అనము మేము. కడపలు అనే అంటాము. నాకు మధ్య మధ్యలో అట్లనే వస్తుంది. ఇంకేం చేద్దాం? మాటల్లో అలవాటులో పొరపాటు అంటాం కదా! చిన్నప్పటి నుంచి ఏ భాష మాట్లాడతామో మధ్యలో మార్చుకోమంటే ఎలా మార్చుకుంటామండి? మనతో చిన్నప్పటి నుంచి ఉన్న భాష అది ఏడికి పోదు. అప్పుడప్పుడైనా బయట పడుతుంది కదా! ఇదేనేమో ఆ నిజం మరి. సరే మరి అందరికీ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొస్తా. అంతవరకు సెలవు. వీడియో నచ్చితే ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా హైప్ చేయడం కూడా మర్చిపోకండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు. హైప్ అయితే ఇస్తలే. మీరు హైప్ చేయడం వల్ల నాకు కొన్ని పాయింట్స్ వచ్చి ఇంకా వీడియో ట్రెండింగ్‌లోకి అయితే వెళ్ళిపోతది. ఖచ్చితంగా హైప్ కూడా నొక్కేయండి అబ్బా! హైప్ గిట్లా చేస్తే మీ బ్యాలెన్స్ ఏమన్నా కట్ అవుతాయి, లేదంటే మీ డబ్బులేమన్నా పోతాయి అనుకునేరు. డబ్బులేమీ పోవులేండి. హైప్ అయితే చేయండి. నాకు పాయింట్స్ అనేవి వస్తది. వీడియో ట్రెండింగ్‌లోకి అయితే వెళ్ళిపోతది. తప్పకుండా హైప్ అయితే చేయండి. అదేవిధంగా లైక్ చేసి అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోనైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అందరికీ బై బై. కీప్ స్మైలింగ్.